నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతూ ఉంది. రోజుకో రూపాలు మారుతూ ఒకరోజు కాంగ్రెస్ చర్చలోకి వస్తే మరొక రోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇటు చర్చలోకి వస్తూ ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం పైన ఒక కమిటీ వేసి దాన్ని నిర్ధారణ చేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పి డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉంది జైల్లో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసును సిబిఐకి అప్పచెప్పడం. వీటన్నిటిపైన చర్చించడానికి మనతో పాటు పొలిటికల్ అనాలిసిస్, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. రాజకీయం తెలంగాణలో చూసుకుంటే రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. ఒకళ్ళు ఏదైనా అనాలిసిస్ చేద్దామన్నా కూడా అనాలిసిస్ చిక్కకుండా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూసుకోవచ్చు తెలంగాణలో ఈ రాజకీయ వేడిని? ప్రజలకు ఉపయోగపడే మార్గం అయితే కనిపించలేదు. ప్రస్తుతం సిబిఐకి కేసు అప్పచెప్పడం ఎట్లా చూస్తారు మీరు ఒక అడ్వకేట్గా? సిబిఐకి కొన్ని కేసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇంకా మా వల్ల కాదు, మేమేం చేయలేము, వీఆర్ ఇన్క్యాపబుల్ అని అదే స్టేట్ గవర్నమెంట్ చీఫ్ ఫీల్ అయినప్పుడు స్పెసిఫిక్ కేసెస్లో ఒక పర్టికులర్ టీమ్ డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నప్పుడు సిబిఐ కేసెస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకుండే పవర్స్ కొన్ని సుప్రీం ఉంటాయి. సో సిబిఐ ఆఫీసర్స్కి ఏంటంటే ప్రతి ఒక్కరిది డోర్ నాక్ చేసి సార్ మీ ఇంట్లోకి రావచ్చా రాకూడదా అని పర్మిషన్స్ అడగాల్సిన అవసరం లేదు. దే కెన్ గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్. సో ఆ స్పెసిఫిక్ పవర్స్ ఉంటాయి. సిబిఐ అనేది కూడా ఢిల్లీ పోలీస్ యాక్ట్ అండర్లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ యాక్ట్ యూనియన్ టెరిటరీ. సో హై ప్రొఫైల్ కేసెస్ చాలా వరకు సిబిఐ హ్యాండిల్ చేస్తుంది. సిబిఐ అనేదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా కష్టం. అంటే ఇప్పుడు గత ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి ఇప్పటి వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక సిట్టింగ్ జడ్జిను కూడా ఆ కమిటీలో పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిను ఇంత పగడ్బందీగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అనేక ఆధారాలను బయటపెట్టి వాళ్ళతో విచారణ కూడా జరిపినాక ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం ఏంది అసలు కేసు? అది లాజికల్ పాయింట్ అదేనండి. ఇక్కడ ఒక డౌట్ అనేది అరైజ్ అవుతుంది. అది ఏంటి అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ పర్యవేక్షణలో జరిగిన ఎంక్వైరీ అనుకోండి అన్నాడు. ఓకే, దాని నుంచి వచ్చిన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఏదైతే అసెంబ్లీలో కూడా చదివి వినిపించిన తర్వాత మళ్ళీ ఇదే ఇష్యూని సిబిఐకి ఇవ్వడం అనేది కొంచెం సస్పిషన్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ అనేది ప్రతి కామన్ మ్యాన్ మైండ్లోనే అరేజ్ అయ్యేలాగా ఉంది. అంటే ఆల్రెడీ ఒక రిపోర్ట్ జనరేట్ అయింది. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అనే అతని మేధాశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ పర్టికులర్లీ కమింగ్ టు దిస్ లీగల్ ఆస్పెక్ట్స్. అంటే అతను ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్. రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి చాలా విషయాలు టెక్నికల్గా పరిగణనలోకి తీసుకొని ఎస్ ఆర్ నో నిజంగా జరిగిందా లేదా. ఎందుకు ఇది చిన్న టాపిక్ కూడా కాదు, ఏదో ఒక కిలోమీటర్ రోడ్ వేసిన ఇష్యూ, పావు కిలోమీటర్ రోడ్ వేసిన ఇష్యూ కాదు. 1,00,000 కోట్లకు సంబంధించి ఏదైతే తెలంగాణకే ప్రైడ్ అని ఫీల్ అయిన ప్రాజెక్టుకి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దే విల్ బి వెరీ కాషియస్ అండి. దాంట్లో రాసిన ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా రాస్తారు. అలాంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా సిబిఐకి ఇచ్చారు అంటే నిజంగా స్టేట్ గవర్నమెంట్కి తప్పు చేసిన వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని పనిష్ చేసే ఉద్దేశం 100% ఉందా, లేదంటే ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టుని, ఈ ఇష్యూని ఎప్పటికప్పుడు బర్నింగ్ ఫైర్ లాగా, అంటే నిప్పు ఫైర్ తగ్గుతుందంటే మళ్ళీ కొంచెం పెట్రోల్ వేసి దాన్ని బ్లో అప్ చేయడం, మళ్ళీ ఫైర్ తగ్గుతుంది మళ్ళీ బ్లో అప్ చేయడం, ఒక పొలిటికల్ సినారియోకి వాడుకుంటారా అనేది ఈ క్వశ్చన్ అయితే చాలామంది మైండ్లో రైజ్ అవుతుందండి. ఓకే, అంటే ఇటు కాళేశ్వరం పైన గత 2 ఏళ్ళుగా రాజకీయం చేసింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. అరెస్ట్ చేస్తాం రేపో మాపో అని చెప్పేసి ఆధారాలన్నీ తెప్పిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ఇలా సిబిఐకి ఇచ్చి బీజేపీని ఇరకటంలో పెట్టింది అనే ఆలోచనలు బయట కూడా వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవమై ఉండొచ్చు? బీజేపీని ఇరకాటం అని కాదు కానండి, బట్ కొంచెం మనం ఎలాబొరేటెడ్గా అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలా మాట్లాడుకోవాలి అంటే ఇది వరకు కవిత గారిని అదే సిబిఐ నుంచి అరెస్ట్ చేయించి ఢిల్లీలో పెట్టి అందరికీ తెలిసిన విషయమే. అంటే వాళ్ళ ఫాదర్ని కానీ వాళ్ళ ఫాదర్ త్రూ పార్టీని కానీ కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఓకే, రైట్. ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫాదర్ అతను చాలా సైకలాజికల్గా చాలా స్టబాన్ వ్యక్తి కేసీఆర్ గారు. ఒక యోధుడని చెప్పుకోవచ్చు. ప్రాణాలు తెగించి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో ఉన్నన్నా కాదన్నా. ఆ వ్యక్తి ఎంతకీ లొంగనప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ అనేది ఉండకూడదు అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆ వ్యక్తి మీదే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్లో ఒకరోజు కాన్ఫిడెంట్గా ఉంటారు,
ఒక వారం రోజులు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇదే టాపిక్ కేసీఆర్ అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటే నెమ్మదిగా సైకలాజికల్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పార్టీ మీద కొంచెంగా సన్నగిల్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఇష్యూని అలా డ్రాగ్ ఆన్ చేయడానికి ఇప్పుడు టాపిక్ అంతా సిబిఐ టాపిక్ అంతా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద సిబిఐ అనేదాన్ని తీసుకొచ్చి పెట్టారని మనం అనలైజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ని అంతం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా? బ్యాక్ అండ్ అదే జరుగుతుంది అని అనుకోవచ్చండి. వై బికాస్ ఈ కాంగ్రెస్ ఈజ్ ఎ నేషనలిస్ట్ పార్టీ, నేషనల్ పార్టీ. బీఆర్ఎస్ ఈజ్ ఎ నేషనల్ బీజేపీ ఈజ్ ఎ నేషనల్ పార్టీ. దీంట్లో బీజేపీ అనే పార్టీది ప్రత్యక్షంగా ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం అనలైజ్ చేసుకోవడం కన్నా ఇప్పుడు రూలింగ్లో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్గా ఆబ్వియస్గా బీఆర్ఎస్ ఉండకపోవడమే కదా కావాల్సింది. ఎందుకంటే ఇంకొకసారి బీఆర్ఎస్ అనే దానికి తెలంగాణలో అవకాశం వస్తే నెక్స్ట్ 15 years బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో గువ్వల బాలరాజు అంశానికి వస్తే ఆయన గతంలో ఒక వాయిస్ రికార్డ్ బయటకు రిలీజ్ అయింది, బీఆర్ఎస్నే బీజేపీలో విలీనం చేస్తారు, దానికంటే ముందే నేను పోయి ఏరుతా అనే వ్యాఖ్యలు చేసిండు ఆయన. నిజంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చీకటి దోస్తులు అని చెప్పేసి గతం నుండి వినిపిస్తున్నటువంటి మాట. అట్లా అయినప్పుడు ఇప్పుడు బీజేపీ చేతులకి ఈ కేసు పోయినప్పుడు సిబిఐ చేతులకి నీరు గారే అవకాశం ఉంటుందిగా సార్. ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చినంత మాత్రాన ఆడియో క్లిప్ అనేది సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ నుంచి రాలేదండి. ఓకే, కార్యకర్తలు 100 మాట్లాడుకోవచ్చు. కార్యకర్తలు అంటే ఈ ఎక్సెప్ట్ ది లీడర్, కింద పనిచేసే వాళ్ళందరూ ఫాలోవర్స్, అంటే ఒక రాజు ఇచ్చిన ఆదేశాలను పాటించేవాళ్ళే. నేను సాటిస్ఫైడ్గా ఉన్నంతసేపు నా రాజు దేవుడు అని నేను మాట్లాడతా. నాకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నా రాజే నాకు దయ్యంలా కనపడతాడు. సో ఒక వ్యక్తి నుంచి వచ్చిన ఆడియో క్లిప్ బేస్ చేసుకుని అది కరెక్ట్, అది చాలా పెద్ద డెసిషన్ అండి. అది లైక్ బీఆర్ఎస్ లాంటి పార్టీని విలీనం చేస్తారు బీజేపీలో అని ఒక రూమర్ వచ్చింది అనుకుందాం ఆడియో క్లిప్ ద్వారా. అది అసలు నమ్మశక్యమైన విషయమే కాదు. ఓకే, అంటే ఫ్యాక్ట్స్ ఓపెన్గా నిజాలు మాట్లాడుకోవాలి అంటే ఎంతో కష్టపడి ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న పార్టీ బీఆర్ఎస్. పాలసీస్ ఏదైనా కానివచ్చు. మీరు చెప్పండి, తెలంగాణలో ప్రతి వ్యక్తి టీఆర్ఎస్ జెండా పట్టుకుని నడిచిన వ్యక్తిగా యాజ్ చేసినప్పుడు అంటే అది ఎవరు బద్దలు కొట్టలేనంత కంచుకోట. ఓకే, అలాంటి గట్టి కోటని కొట్టాలి అంటే ఇట్లాంటి గాసిప్స్, రూమర్స్ 100 మంది నమ్మకపోవచ్చు. విలేజ్లో ఉండే ఒక 5 నమ్ముతారుగా, అరే బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతారంట. స్వయంగా ఇదే కల్వకుంట్ల కవిత గతంలో చెప్పింది, బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, నా అరెస్ట్ను నా కేసును అడ్డం పెట్టుకొని ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి, ఆ సీఎం రమేష్తో మా అన్న కూడా మంతనాలు జరిపిండు ఢిల్లీలో అని చెప్పేసి స్వయంగా కల్వకుంట్ల కవిత చెప్పింది. ఏదైతే కేసీఆర్ అంటున్నామో వాళ్ళ కూతురు. ఇదైతే చూసుకోండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆమె కూతురే. అవును, ఎక్కడ పార్టీ లీడర్ దగ్గర నుంచి అయితే రాలేదు కదా. పోనీ ఎక్కడన్నా హిడెన్ ఆడియో క్లిప్ లీకేజ్లు కానీ ఇవే లేవు కదా సార్. అదే అంటున్నాను సార్, ఆస్తి పంచలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ నా తండ్రి నాకు శత్రువులా కనబడతాడు. ఓకే, అంటే హ్యూమన్ సైకాలజీ అది. ఈమె విలీనం చేస్తారు అని అన్నా సరే, విలీనం అనేది కనుక జరిగితే తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది రోడ్డు మీద తిరగలేరండి. పబ్లిక్ అనేది క్షమించదు. ఎందుకంటే ఏ రోజు కూడా ఆ ఫ్యామిలీని ఒక పొలిటికల్ పార్టీలాగా చూడలేదు. ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు కవిత గారికి కానీ కేటీఆర్ గారికి కానీ వీళ్ళందరికీ తండ్రి అవ్వచ్చు. తెలంగాణలో కొన్ని లక్షల కుటుంబాలకి ఆయన దేవుడు. ఓకే, ఆయన ఎలాంటి తప్పు చేయడు కదా, అంతే కదా. ఓన్లీ పిల్లల గురించి కాదు కదా, ఆయన తెలంగాణ కోసం ఫైట్ చేస్తా, ప్రతి కుటుంబం కోసం ఫైట్ చేశాడు. సో యాజ్ పర్ మై అనాలిసిస్ పార్టీ విలీనం అయితే జరగదండి. ఓకే, జరిగితే మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీని తెలంగాణలో ఏ ఒక్కళ్ళు కూడా క్షమించరు. ఓకే, వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ కేసు అలాగే కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూసుకోవచ్చు? ఆమె ఆల్రెడీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ని 2 డైమెన్షన్స్లో తీసుకోవచ్చండి. ఒకటి, ఒక పార్టీ అధ్యక్షుడు, అది నా తండ్రి, ఎవరైతే ఎంత ఫైట్ చేశారో అతని పైన సిబిఐ ఎంక్వైరీ వరకు వస్తే ఇంకా నాకు నా తండ్రి ముఖ్యం అన్నట్టు ఇండైరెక్ట్గా, అంటే తండ్రి ముఖ్యం అని డైరెక్ట్గా వర్బల్గా చెప్పకపోయినా ఆమె ఎసెన్స్ అదే. ఓకే, ఏం చేస్తుంది పార్టీ డిఫెండ్ చేయకుండా అని ఆ కోపం, రైట్. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళినా సరే ఆమెకి ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ వచ్చినా ఆశ్చర్యపోకలేదు. ఓకే, స్కోప్ ఉంటుందండి. ఓకే, అంటే ఆమె క్లియర్గా చెప్తా ఉంది. కాళేశ్వరం విషయానికి వస్తే అందులో తప్పిదాలు జరిగింది, అందుకే హరీష్ రావును 2వ టర్మ్లో పక్కన పెట్టిండు మా నాన్నగారు అని చెప్పి చెప్తా ఉంది. నిజంగా తప్పిదాలు జరిగినప్పుడు
గతంలో కేసీఆర్ వ్యాఖ్యలు కూడా చేసిండు, నా బిడ్డ అయినా నా కొడుకైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించేది లేదని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. మరి హరీష్ రావుని ఎందుకు క్షమించి పక్కన పెట్టిండు అనుకోవచ్చు? సార్ ఇప్పుడు తప్పిదాలు జరిగినాయి అని యాక్యురేట్గా చెప్పే ఎవిడెన్సెస్ లేవు. ఓకే, ఆల్ దీస్ ఆర్ వేగ్ స్టేట్మెంట్స్ అంటాం. తప్పు జరిగింది అని ఒక రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. అది టెక్నికల్గా ఏదైనా, ఎందుకంటే ఇది ఒక ఇంట్లో ఆస్తి పంపకం విషయం కాదు. ఓకే, తప్పిదం జరిగింది అని యాక్యురేట్ ఎవిడెన్సెస్తో దొరికిన తర్వాత కేసీఆర్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు క్షమించలేదు అని అంటే ఓకే రైట్. టిల్ నౌ ఒకటి ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి సార్, నాకు ఒక సదుద్దేశం ఉంటుంది. ఒక నది ఒక వే నుంచి పోతుంది, వాటర్ అనవసరంగా పోతున్నాయి, నేను దాని మీద డ్యామ్ కడితే కొన్ని లక్షల ఎకరాలకు యూజ్ అవుతుంది, సదుద్దేశం. నేను తాపి మేస్త్రిని కాదు, ఇసుక ఎంత కలపాలి, సిమెంట్ ఎంత కలపాలి, ఇటుకలు ఎంత పెట్టాలి, నాకు దట్ ఈస్ నాట్ మై జాబ్ అండ్ మై డ్యూటీ రైట్. ఓకే, అక్కడ ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ కలిసి దాన్ని టెక్నికల్ టీమ్ని తీసుకొచ్చి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఫైనాన్స్ వరకు అయితే ఓకే, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద హౌ కెన్ ఏ సీఎం, హౌ కెన్ ఏ మినిస్టర్ గివ్ అష్యూరెన్స్, అక్కడ చేయాల్సింది ఇంజనీర్స్ కదా. ఓకే, ఇక్కడ తప్పు జరిగింది అని ఎప్పుడు 100% ఎస్టాబ్లిష్ అవుతుంది? అతనికి కేసీఆర్ గారు కాదు, దీనికి సంబంధించి ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే అతను కోర్టులో ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి కన్విక్షన్ పడిన తర్వాతే తప్పు జరిగింది అని 100% ప్రూవ్ అయినట్టు. ఓకే, లీగల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఎవ్రీ అక్యూజ్డ్ ఈజ్ కన్సిడర్ నాట్ గిల్టీ యాజ్ ఇన్నోసెంట్ అంటిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ అని ఒక సామెత. ఇక్కడ కవిత ఉద్దేశంలో గతంలో కేసీఆర్ స్వయంగా చెప్పిండు, అందులో మొత్తం శ్రమంతా నాదే అని చెప్పేసి మొత్తం పూర్తి బాధ్యత నాదే అన్నట్లు చెప్పిండు ఎవరు, కేసీఆర్. ఇప్పుడు కవిత వచ్చి హరీష్ రావు మీద నెట్టేయడం ఎట్లా చూడొచ్చు ఈ రెండు అంశాలు? ఓన్లీ అంతర్గత విభేదాలు అనుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉందా లేదా సెకండరీ, కానీ తప్పు అంటే మేలు జరుగుతునేమో తండ్రి పేరు, కీడు జరుగుతునేమో అల్లుని పేరు తీసే విధానం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇట్లా కవిత ఉద్దేశంను ఎట్లా చూసుకోవచ్చు మనం? సార్ ఇప్పుడు కవిత గారు అనే ఆవిడ చాలా హాట్ టాపిక్ అయిపోయారండి రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ అరెస్ట్. ఓకే, ఆ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ లాగా ప్రతిదీ పొలిటికల్ సినారియో మారిపోతుంది ఎంటైర్గా. మీరు ఒకటి చూడండి, బీఆర్ఎస్లో సెంటర్ పాయింట్ ఈజ్ కవిత. ఆ కవిత గారు అనే టాపిక్ తీసి పక్కన పెట్టేస్తే బీఆర్ఎస్లో పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు రైట్. సో నౌ ఇక్కడ నుంచి నెక్స్ట్ మీరు ఎలక్షన్స్, లోకల్ బాడీ కావచ్చు, ఫైనల్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకు అన్నా సరే ఆమె టాపిక్ ఉంటేనే హైలైట్ అవుతుంది. ఓకే, సో ఆమె చుట్టూనే తిప్పుతున్నారు దీన్ని కదా. ఆమె ఉంది హరీష్ రావు వల్ల తప్పు జరిగింది అంది. ఏ తప్పు జరిగింది సార్? ఇప్పుడు నాకు పడట్లేదు సార్ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వల్ల నాకు చాలా డ్యామేజ్ జరిగిందని నేను అనుకుంటున్నా. ఇవన్నీ నేను వేగ్ ఎలిగేషన్స్ అంటాను. హరీష్ రావు వల్ల తప్పు జరిగింది అంటుంది. ఏ తప్పు జరిగింది? ఏది కాళేశ్వరం జరిగిందా? నిజంగా ఆమెకు ముందు నుంచి తెలిసి ఉంటే ఆ రోజే ఎందుకు అడ్డుకోలేదు? ఓకే, కాళేశ్వరం అనేది నా తండ్రి చాలా ప్రెస్టేజ్గా చేస్తున్న ప్రాజెక్టు రైట్. ఈ ప్రాజెక్టులో ఇన్ని తప్పులు జరుగుతున్నాయని ఆవిడ ఆ రోజే బయటకు వచ్చి బహిర్గతంగా ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అదే తండ్రికి చెప్పి ఎందుకు ఆ రోజే ఆపలేదు? ఓకే అన్న, ఇప్పుడు ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్గా కవిత మారింది, అది వాస్తవమే. అనేక మందిని అంటే ఆ పార్టీలో సీనియర్ నాయకులు అయినటువంటి లిల్లీపుట్ అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అన్నప్పుడు కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు కవితను అటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ స్వయంగా ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడినటువంటి దాఖలాలు. ఎందుకు వీళ్ళ మౌనం వెనుక అంతర్గతం ఏమి ఉండదు సార్? మౌనం అని కాదు సార్, ఏ ఇష్యూనన్నా ఏ వ్యక్తికన్నా ఒక ప్రయారిటీ ఎలా పెరుగుతుంది దాని గురించి ఫస్ట్ 10 మంది మాట్లాడుకుని 10 మంది నుంచి ఒక 100 మందికి స్ప్రెడ్ అయ్యి 100 మంది నుంచి 1000 లక్షల వరకు వెళ్తాయి. ఏ టాపిక్ కన్నా ఒక ప్రయారిటీ అట్లాగే తీసుకుంటుంది. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే అవి ఉండొచ్చు, అంటే నా ప్రిజంప్షన్ చెప్తున్నా, ఏ టాపిక్ నన్నా ఓవర్ ప్రయారిటైజ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా అది కామప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆమె ఈరోజు మార్నింగ్ 10 o'clock మీటింగ్ పెట్టారు అనుకుందాం, ఇమ్మీడియట్గా కౌంటర్ మీటింగ్ వాళ్ళు 11 గంటలకు పెట్టి, దానికి కౌంటర్ మీటింగ్ 12 గంటలకు పెట్టి, మళ్ళీ కౌంటర్ మీటింగ్ 1 గంటకు పెడితే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ, ఓవర్ ప్రయారిటైజ్ అయిపోద్ది సబ్జెక్ట్. ప్లస్ ఇంకోటి, ఆమె కూడా ఈ జగదీశ్వర్ రెడ్డిని కానీ ఇలాగ కొంతమంది ఎవరెవరు అయితే ఉన్నారో ఈ హరీష్ రావు గారిని కానీ వీళ్ళని టార్గెట్ చేయడం అనేది ఒకే ఒక మెయిన్ సైకలాజికల్ రీజన్ ఉంటుంది ఇలాంటి వాటిలో. ఆమె ఆల్మోస్ట్ 5 months జైల్లో గడిపారండి. జైలు జీవితం అనేది ఒక నైట్ స్పెండ్ చేస్తే చాలా హారబుల్ ఉంటుంది. అట్లాంటిది బీయింగ్ ఏ ఉమెన్ రాష్ట్రంలో 5 నెలలు ఉండిపోయారు. సో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆమెను బయటికి తేలకపోయారు. ఆఖరికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చి విత్ స్పెసిఫిక్ కండిషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు. సో ఈ 5 months ఆమె లోనైన మానసిక సంఘర్షణ కూడా
దీనికి ఒక రీజన్ అవ్వ ఉండొచ్చు. ఓకే. అంటే వీళ్ళందరూ బయట వాళ్ళు కదా, అవును. రైట్. ఆ తర్వాత నుంచి మీరు చూడండి, ఆమె బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు అప్పుడు ఉన్నంత యాక్టివ్గా కానీ, పోనీ ఆమె బయటకు వస్తానంటే ఎవరన్నా ఓవరాల్గా సపోర్ట్ ఇచ్చినట్టు కానీ, ఒక యాక్టివ్ ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసినట్టు కానీ లేదు. ఓకే. ఆ ప్రయారిటీ అన్నది నెమ్మదిగా తగ్గిపోయింది ఆవిడకి. సో ఇది ఆమె డైజెస్ట్ చేసుకునే పొజిషన్లో కూడా ఉండకపోవచ్చు. బికాజ్ ఎందుకంటే రీసెంట్గా ఆమె జైల్లో ఉండొచ్చారు. అది తీసుకోవడం చాలా కష్టం అండి. ఇది జైల్లో ఉన్నప్పుడు తండ్రి పైన ఇప్పుడు ప్రేమ చూపిస్తుంది, కానీ జైల్లో ఉన్నప్పుడు తండ్రి అక్కడికి వెళ్ళలేదు, కానీ అటు అల్లుడు వేయండు, అంటే హరీష్ రావు వేయండు, కేటీఆర్ వేయండు, వీళ్ళిద్దరి పైన ఇప్పుడు విషయం కక్కుతా ఉంది. ఎట్లా చూసుకోవచ్చు అంత సార్? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా సార్, ఆమె తండ్రిలో చూస్తుంది సార్. కేసీఆర్ గారు అనే వ్యక్తి ఆ ఒక్క కుటుంబానికి చెందిన ఆస్తి కాదు, ప్రైడ్ ప్రాపర్టీ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ. ఓకే. మీరు చెప్పండి, ఒక రాష్ట్రం కోసం యుద్ధం చేసిన వ్యక్తి వెళ్ళి తిహార్ జైలు బయట నుంచి ఉంటే అది ఏమన్నా గౌరవంగా ఉంటుందా ఆ వ్యక్తికి? రైట్. ఒక కూతురిగా ఆమె అనుకోవచ్చు, కానీ ఇల్లు వేరు, రాజకీయం వేరు, సొసైటీ వేరు కదా. అది కొంచెం మెచ్యూర్డ్గా ఆమె ఆలోచించుంటే బాగుండేది. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేసులు, అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇటు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు, 2 సిబిఐ చేతుల్లో ఉన్నాయి. ఇవి లాగ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఏదన్నా సమాధానం తొందరగా అంటే క్లోజ్ అయ్యే? సిబిఐ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ ఉంటుందండి. ఫాస్ట్గానే ఉంటుంది. అంటే కవిత లిక్కర్ కేసు కూడా ఇప్పటి వరకు ఎటు తేలలేదు. ఆమె నిర్దోషి అని చెప్పలేదు, అటు దోషి అని చెప్తలేదు. గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసు కూడా, ఆంధ్రప్రదేశ్ నుండి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసు కూడా ఇప్పటి వరకు తేల్చినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు అంటే అది డిఫరెంట్ అండి. అది సిబిఐ రోల్ అయిపోయింది. ఓకే. నౌ ది కేస్ ఇస్ ఇన్ కోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారిది హీరింగ్స్ అవుతున్నాయి. ఆయన బెయిల్ అంటే ఆబ్సెంట్ పిటిషన్లు ఫైల్ చేసుకోవడం, ఆయన ఎగ్జామ్షన్ తీసుకుని బీయింగ్ స్టేటస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆయన కోర్టుకి అపీర్ అవ్వడం, అది వేరే. ఓకే. కానీ ఈ కేసెస్ దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అనేది నేను ఫాస్ట్గా అవుతుంది అని కంపేరేటివ్గా ఎలా చెప్పానంటే, జనరల్గా మీకు ఒక 3 years జనరల్ పోలీస్ చేసే దాని ఇన్వెస్టిగేషన్ టైం పడితే, సిబిఐ చేస్తే 1 yearలో అయిపోతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు సెపరేట్ టీమ్స్ కింద ఫామ్ అయిపోతారు. దేర్ డ్యూటీ ఈజ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఓకే. డైలీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంకా వాళ్ళకి అదే పని ఉంటుంది ఆ స్పెసిఫిక్ టీమ్కి. ఓకే. ఇప్పుడు కేసీఆర్ నిజంగానే కాళేశ్వరంలో దోషి అని ఉంటే తెలంగాణలో ఎట్లాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? అంటే పబ్లిక్ ట్రస్ట్ కోల్పోతారండి. ఇంకా ఓకే. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 1,00,000 కోట్లు అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకునే వ్యక్తి 1 కోటి రూపాయలు కూడా అతని జీవితాంతం ఉడికం చేసినా చూడలేడు. రైట్. అలాంటిది 1,00,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో అవినీతి జరిగింది. అది కేసీఆర్ అనే వ్యక్తి దానికి కారకుడు అనే వ్యక్తి ఎవిడెన్సెస్ ప్రూవ్ అయితే మాత్రం ఇంకా అతనికే కాదండి, అతని ఫ్యామిలీకి కూడా భవిష్యత్తు ఏమి ఉండదు. అంటే నిజంగా సిబిఐ ఇక్కడ అంటే ఎట్లాంటి రాజకీయ వ్యూహాలు పడకుండా నిజంగా ఉన్నట్లు చూపిస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు, లేదంటే అలా తప్పిదాలు చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి రాజకీయ ఒత్తిడిలో? లేదండి, సిబిఐ అనే దాంట్లో అయితే ల్యాబ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదు. ఒక్కసారి వాళ్ళు వస్తే కనుక దే టేక్ ది ఛార్జ్. వాళ్ళు ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని కూడా డైరెక్ట్గా పిలిపించి వాళ్ళకి సమ్మన్ చేసి రమ్మని, దేర్ పవర్స్ ఆర్ సుప్రీం, ఎవరి మీద ప్రొసీడ్ అయిపోవచ్చు. అంటే ఇక్కడ కొన్ని వార్తలు వినిపిస్తాను, పర్మిషన్స్ ఎవరి మీద ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా అనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, కేసు నిరూపణ అయ్యి కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనేమో బీజేపీ న్యాయంగా పోయింది, సిబిఐ మీద ఒత్తిడి చేయలేదని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ తప్పు చేసిండు కానీ దాని కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ చీకటి ఒప్పందం బయటపడుతుందని చెప్పేసి, అంటే ఒకటే కేసుకు రెండు ఆన్సర్లు చెప్తా ఉన్నారు. ఎట్లా చూసుకోవచ్చు? అది అవుట్పుట్ బట్టి చెప్పచ్చండి. ఎందుకంటే సిబిఐ వచ్చిన తర్వాత అది చావో రేవో ఖచ్చితంగా అవుట్పుట్ అయితే రావాలి. ఓకే. ఎందుకంటే లోకల్ ఏజెన్సీస్ ఫెయిల్ అయినాయి అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తూ రేవంత్ రెడ్డి గారు సిబిఐని ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పారు. అది వచ్చిన తర్వాత కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చా? ఆయన ఇచ్చిన ఇండైరెక్ట్ సిగ్నల్ అదే కదా. కానీ బీజేపీ తల మీద భారం పెట్టిండని చెప్పేసి అని బయట వార్తలు అంటున్నారు కానండి. బట్ లెట్ us స్పీక్, మనకి కనిపించేది మాట్లాడుకుంటే బెటర్. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆయన సిబిఐని ఇన్వైట్ చేయకుండా ఉండాల్సింది 100%. హైలీ సోఫిస్టికేటెడ్ టీమ్, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు, ఇంత పకడ్బందీ అయిన పోలీస్ వ్యవస్థ మన తెలంగాణలో ఉన్నప్పుడు కానీ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ కేసుకు సంబంధించి సిబిఐని ఇన్వైట్ చేయడం, అది ఒక సుప్రీంకోర్టు జడ్జ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇన్వైట్ చేయడం అన్నది అదే కొంచెం కాన్స్పిరసీ అనమాట. అవసరం ఏముంది అని.
ఓకే, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను చెత్తబుట్టికే పనిచేస్తే ఆ కమిటీ రిపోర్ట్ అంతా కూడా తప్పు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు రోడ్లు ఎక్కిన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ కమిటీ పూర్తి స్థాయిలో రాజకీయ అంటే కాంగ్రెస్ హయాంలోనే నడుస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ కోణంలో కూడా సిబిఐకి అప్పచెప్పచ్చు కదా. అప్పచెప్పచ్చండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అపోజిషన్ లీడర్, అది ఎక్యూజ్డ్ అంటాం మనం. ఎవరి మీద అయితే నేరారోపణ చేయబడిందో ఒక ఎక్యూజ్డ్ ఈ రిపోర్ట్ తప్పు అంటే కోర్టులో ఈ ఛార్జ్ షీట్ తప్పు అంటే కేసు క్యాన్సిల్ కొట్టారు కదా. అవునవును. ఒకవేళ రేవంత్ రెడ్డి హయాంలో ఈ ప్రభుత్వం హయాంలో వాళ్ళని అరెస్ట్ చేసినా కానీ అది రాజకీయ ఫేమస్ కోసమే, రాజకీయ కుట్రనే అని చెప్పేసి పోర్ట్రే చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిబిఐకి అప్పచెప్పినామని చెప్పేసి వాళ్ళ కొంతమంది చెప్తా ఉన్నారు. సిబిఐకి అప్పచెప్పిన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఎక్యూజ్డ్ అని తెలియదు అనుకోండి, వీళ్ళకి గిల్ట్ ప్రూవ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తారు కదా. ఓకే, అదే స్టేట్ ఏజెన్సీ చేసిన డైరెక్ట్గా నేను కుడి చేత్తో పెడితేనేంటి, ఎడం చేత్తో పెడితేనేంటి. ఓకే, ఇప్పుడు నా స్టేట్ పోలీస్తో నేను అరెస్ట్ చేపిస్తే ఏంటి, సిబిఐని ఇన్వైట్ చేసి వాళ్ళతో అరెస్ట్ చేపిస్తే ఏంటి, ఏదన్నా ఒకటే కదా. వచ్చే మంచి పేరు చెడ్డ పేరు రాకైతే తప్పదు. ఓకేనా, ఇక ఈ కాళేశ్వరం అంశం కొద్దిసేపు పక్కన పెడితే కల్వకుంట్ల కవిత ఉంది. కల్వకుంట్ల కవిత వ్యూహం ఏముందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? చాలా మందికి నచ్చుద్దా నాకు తెలియదు కానీ ఈ కల్వకుంట్ల కవిత అనే ఆవిడ కేసీఆర్ గారు డాక్టర్, ఆమె బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఆ పొలిటికల్ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎక్స్టెండ్ చేసి ఆ ఎలక్షన్స్లో ఈమె కంటెస్ట్ చేసి ఎంతో కొంత ఓట్ షేర్ ఆమె తీసుకొని మళ్ళీ ఆ గెలిచిన సీట్లు తిరిగి బీఆర్ఎస్కే గిఫ్ట్గా వేస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్కే అసలు సందర్భంలో బీఆర్ఎస్ ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్కి ఇస్తుంది అంటే ఓన్లీ విత్ లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ఫాదర్. మరి అదే ఫాదర్ ఇలా పార్టీ నుండి సస్పెండ్ చేసిన కూతురే కదా. ఓకే, సింపుల్ అండి. పక్క స్టేట్ ఏపీలో ఏం జరిగింది, 2019లో జనసేన టీడీపీ ఉప్పు నిప్పు. అవును, ఈవెన్ దో వాళ్ళు అవుటర్ పర్సన్స్. మరి 2024 వచ్చేటప్పటికి ఏమైపోయినాయి క్యాల్కులేషన్స్. కలిసి పోటీ చేసి జగన్ వ్యతిరేక ఓట్లు మేము బయటకు పోనేమని ఓపెన్గా డిక్లేర్ చేశారు. కానీ ఇక్కడ షర్మిలాను రిపీట్ చేయబోతా ఉంది కల్వకుంట్ల కవిత. ఆంధ్రాలో ఏదైతే జగన్ ఓటమికి షర్మిల ముఖ్య పాత్ర పోషించినట్టే రేపటి రోజు కేటీఆర్ గెలవకుండా, కేటీఆర్నే సీఎం వ్యక్తి అనుకుంటే గెలవకుండా పూర్తి స్థాయిలో కవితనే వాళ్ళకు వ్యతిరేకంగా తిరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఏపీలో షర్మిల గారి ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, మనం మీడియా అనాలిసిస్లో కొంచెం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ జీరో ఎఫెక్ట్. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ కామన్ ఓటర్ బ్రెయిన్ బాగా హీట్ ఎక్కిపోయి ఉంది. ఒకవైపు జగన్ ఇచ్చే వాగ్దానాలు, ఇంకోవైపు ఈ కూటమి బీజేపీ జనసేన ఇది. సో షర్మిల అనే ఆవిడ మీడియాలో కనపడడం తప్ప ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. రెండోది, అక్కడ జగన్ షర్మిల క్యాల్కులేషన్స్ వేరండి, టోటల్గా వేరు. జగన్ ఓడిపోవడానికి కారణం జగనే. మనం నిజాలు మాట్లాడుకోవాలంటే జగనే. అదే అతను తీసుకుని గొయ్యిలో ఆయన పడిపోయాడు. అతను ఓటమికి ఎవ్వరు కారణం కాదు, షర్మిల కాదు, ఆయన ఓటమికి చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, అతనే. అతని మంత్రులు కొంచెం టంగ్ కంట్రోల్లో పెట్టుకొని పర్సనల్ ఇష్యూస్ ఎక్కువగా బ్లోఅప్ చేయకుండా మాట్లాడుంటే క్యాల్కులేషన్స్ రిజల్ట్స్ వేరేగా ఉండేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలోనే కల్వకుంట్ల కవిత పనిచేస్తుందని చెప్పేసి కొంతవరకు వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవమై ఉండొచ్చు? లేదండి, ఈమె చేసే ప్రతి పని కూడా కాంగ్రెస్కు పాజిటివ్ అయ్యే కోణంలో, పాజిటివ్ అయ్యేలా కాదు, పాజిటివ్ డైమెన్షన్లో వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ ఓకే సార్, ఒకటే అండి, కేసీఆర్ గారి ఫ్యామిలీ బై బర్త్ అంటే అంత మన టాటా బిర్లాలాగా ఒక పెద్ద వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, రైట్? అంటే ఆర్థికంగా వాళ్ళు సెల్ఫ్ ఎన్రిచ్ అవ్వ ఉండొచ్చు కానీ ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పెద్ద ఫ్యామిలీ కాదు. వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. అతను చాలా పార్టీస్ మారి, అంటే ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డదని నచ్చాలి. అంటే కేసీఆర్ గారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఆయన కష్టపడి, ఇప్పుడు సార్ కేసీఆర్ గారే పొలిటికల్ ప్లాట్ఫామ్ అయ్యకపోతే పిల్లలు ఎక్కడ పిల్లలు? ఒకళ్ళు యుఎస్లోని, ఒకళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకొని, అంతే కదా. పునాది వేసింది ఆయన, రాష్ట్రాన్ని సాధించింది ఆయన. ఇక్కడ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. షర్మిల జగన్ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ మన కవిత గారు చంద్రశేఖరరావు గారిది సబ్జెక్ట్ వేరు. ఏది పోయినా సరే ఆమె ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత వచ్చి తండ్రిని కలిసిన తర్వాత కూడా ఆమెను ఎందుకో దూరంగా పెట్టారు. ఎందుకు దూరంగా పెట్టారు అంటే ఆల్రెడీ ఒక రూమర్ అప్పుడు స్ప్రెడ్ చేసి పెట్టారు, అంత పెద్ద మహానేత కూతురు ఆఫ్టర్ ఆల్ సారా కేసులు దొరికిందా అని. సో అలాంటి వ్యక్తులు, ఈవెన్ నా కొడుకు తప్పు చేసినా నేను కొన్ని రోజులు సొసైటీలో దూరంగానే పెడతా. ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదండి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి ఆయన. అది అతనికి తెలుసు.
అవి ఉండొచ్చు. ఎందుకు నీకు చెడ్డ పేరు ఎందుకు, నాకు చెడ్డ పేరు ఎందుకు అమ్మ, కొన్ని రోజులు నువ్వు బ్రేక్ తీసుకోవాలని గ్యాప్ అన్నా పెట్టి ఉండొచ్చు. దాన్ని నెగిటివ్గా యూజ్ చేసుకుంది అపోజిషన్. సింపుల్. ఇప్పుడు ఓకే 42% కోసం గతంలో 72 గంటల నిరాహార దీక్ష అని చెప్పి చెప్పింది. అమెరికా పోయింది ఆ మధ్యకాలంలో. ఆల్రెడీ బీసీ బిల్లు కాస్త కొంచెం డైవర్ట్ అవుతా ఉంది. ఈ మధ్యకాలంలో మార్వాడి ఇష్యూ రావడం, దాని తర్వాత కేసీఆర్ కాళేశ్వరం ఇష్యూ సిబిఐకి అప్పేయడం, కేవలం సిబిఐ కేసు గురించి మాట్లాడి ఆ బీసీలను పక్కన పెట్టింది. నిజంగా బీసీలను ఆమె రాజకీయం కోసం వాడుకుంటుంది అనుకోని బీసీలు అనుకుంటా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవమైన? ఇక్కడ అపోజిట్ ఫోర్సెస్ చాలా ఎక్కువైపోయినాయి అండి, చాలా. ఇప్పుడు ఆమె బీసీల గురించి ఒక మాట ఫేవరబుల్గా అన్నందుకు, ఒక బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిన వ్యక్తి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పాస్ చేసి, నువ్వు బీసీవి కాదు కదా నీకేంటి, సెపరేట్ స్టేట్ తీసుకొచ్చింది ఓన్లీ బీసీల గురించి కాదు కదా, అందరి గురించి కదా. అంటే అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మా బీసీ సోదరులకు మంచి జరిగింది సెలబ్రేషన్ చేసి దాంట్లో తప్పు ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాల. దాన్ని బ్లో అప్ చేసి అది గొడవ వరకు దారితీసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసుకునే వరకు తీసుకెళ్ళిపోయి ఆమె నోట్లోంచి బీసీ అనే మాట రాకుండా ఉండడానికి కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. తర్వాత ఇది ఎట్లా క్రియేట్ చేసి పెట్టారో చెప్తా. ఆమె బీసీ గురించి మాట్లాడితే తప్పు, సొసైటీలో ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. దాడి జరిగే వరకు ఆపోజిట్ పర్సన్ టంగ్ కంట్రోల్లో ఉండదు. ప్రొవోక్ చేసేలాగా మాట్లాడాలి, కామెంట్స్ పాస్ చేయాలి, సోషల్ మీడియాలో ప్రొవోక్ చేయాలి. ఆమె మాట్లాడితే తప్పు అని నీకేంటి సంబంధం అంటున్నారు. ఏం సార్, ఒక కులస్తుడు ఇంకో కులస్తుడి గురించి మాట్లాడకూడదా? కొన్ని విషయస్ చెప్పచ్చా చెప్పకూడదా? మనం 2025లో బతుకుతున్నాం కదా, రైట్? కానీ నా విజయమే ఇదంతా కూడా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత పోటీ చేస్తుంది. అది నచ్చక అంటే తీన్మార్మలన కావచ్చు, ఇంకా అనేక మంది కూడా దాని మీద స్పందించినటువంటి. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఆమె ఒక మాట అన్నారు, నా విజయం అని, రైట్? అది అంత మనం భూతద్దంలో పెట్టి బ్లోప్ చేసేసి చొక్కాలు చింపుకుని ఆమె మీద అంత దాడి, అంటే వెర్బల్గా సోషల్ మీడియాగా అంత యాజిటేషన్ చేసేయాల్సినంత తప్పు ఉందా దాంట్లో? లేదు కదా. లేనప్పుడు ఓకే, మీరు కూడా మా బీసీ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు, వీఆర్ వెరీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ టు అని ఒక మాట అంటే అక్కడితో పోయేది కదా. అరే ఏ అవకాశం దొరికితే దాన్ని మనం పొలిటిసైజ్ చేసేద్దాము, బ్లోఅప్ చేద్దాము. ఇప్పుడు ఆ రోజు ఆమె మాట్లాడితే యాజిటేషన్ అయింది, గొడవ అయింది. ఈరోజు ఆమె మాట్లాడకపోతే మళ్ళీ దాన్ని కూడా నెగిటివ్ ప్రాపగండా చేసుకునేలాగా ఉద్యమం చేస్తానంది ఆమె. కరెక్టే, ఏ పర్సనల్ రీజన్స్ వల్ల ఆమె డ్రాప్ అయిందో మనకు తెలియదు. మనం ఒకటి ఊహించేసుకుని మనం ఏదో బయటికి చెప్పాం అనుకోండి, దానికి మళ్ళీ పొలిటికల్ టింట్ అంట కడతారు. ఓకేనా, ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దానికోసం చాలా మంది చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎట్లాంటి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ ప్రజల నాడి తెలుసుకునే ఆలోచనలు కూడా, అంటే నాడి తెలుసుకుందామన్నా కూడా రోజు రోజుకు మారిపోతారు. రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి, ఇవి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఎట్లాంటి రిజల్ట్ స్థానిక ఎన్నికల్లో కనపడే అవకాశం ఉంది? స్థానిక ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ది అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. బీఆర్ఎస్ ఖచ్చితంగా. ఓకే, ఎందుకో చెప్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేయకుండా పెద్ద తప్పు. హైడ్రా అని నేను ఎప్పుడు నెగిటివ్గా నేను చెప్పను, కానీ ఉద్దేశం మంచిదే. కానీ ఏ వ్యక్తి కన్నా సరే ప్రభుత్వం మారగానే వచ్చి నేను ఉంటున్న ఇల్లు కొట్టేస్తాడు అంటే అది డైజెస్ట్ చేసుకోలేము, ఏ గవర్నమెంట్ కూడా చేయకూడదు. ఓకే, పతనానికి పునాది అది, రైట్? అలాంటి యాక్టివిటీస్ కొన్ని చేసింది. ఓన్లీ మేము పథకాలు ఇచ్చాం మాకు ఓట్లు ఎందుకు పడవ అనే దాంట్లోంచి ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ బయటికి రావాలి. ఓకే, సో బీఆర్ఎస్కి పర్సంటేజ్ అయితే పెరుగుతుందండి. కానీ ఎంపీ స్థానాల్లో 0 సీట్లు కావాలి. ఎంపీకి స్థానంలో 0 సీట్లు ఉన్నాయి, అది అన్ఫార్చునేట్ థింగ్. అది అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ప్రతి 10 రోజులకి పరిణామాలు మారిపోతున్నాయి. ఓకే, క్లైమేట్ కన్నా ఫాస్ట్గా మారిపోతున్నాయి. సగం మారుతున్నాయి, సగం మారుస్తున్నారు. దే నీడ్ సంథింగ్ టు డూ, టు డైవర్ట్ ది టాపిక్స్ అనమాట. కొన్ని టాపిక్స్ని పక్క జరపడానికి. ఓకే, ఇంకా కమింగ్ టు లోకల్ బాడీ ఎలక్షన్స్. ఓకే, బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా హవా పెరుగుతుంది. కాకపోతే నా ఇదేంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని టోటల్గా నేనే సూపర్వైజ్ చేస్తున్నాను అని ఒక్క స్టేట్మెంట్ కేసీఆర్ గారు ఇచ్చారా, ఎంటైర్ రిజల్ట్స్ మారిపోతాయి, పక్కా మారిపోతాయి. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే అంత పెద్ద స్థాయిలో వ్యక్తి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆయన డైరెక్ట్గా నేను కానీ టైం హ్యాస్ కమ్ నౌ. ఓకే, టైం హ్యాస్ కమ్ 100%. ఇప్పుడు అన్నా సరే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో నేను మీకోసం కొట్లాడి సంపాదించిన తెలంగాణలో ఈ పరిపాలన ఎలా ఉంది, ఇంత నెగిటివ్ జరుగుతుంది, ఖచ్చితంగా మన బీఆర్ఎస్ సత్తా చూపించుకోవాలని ఆయన ఒక్క పిలిపిచ్చాడా?
కాంగ్రెస్ కాదు, ఏది కాదు, బీజేపీ కాదు. కానీ కల్వకుంట్ల కవితని ఈ గ్యాప్లో పార్టీ పెట్టి స్థానిక ఎన్నికలకు పోతే ఎట్లా ఉంటుంది రిజల్ట్? రిజల్ట్స్ బాగుంటాయండి. కవితకు బాగుంటాయా, బీఆర్ఎస్కి బాగుంటాయా? మరి కవిత గారికి బాగుంటే బీఆర్ఎస్కి బాగున్నట్టే. మీరు అనుకుంటున్నారు పార్టీ సస్పెండ్ చేసింది అది ఇది అని, కానీ బట్ ఏం చేసినా లాస్ట్కి తండ్రి కూతురు ఒకప్పుడు ఇప్పుడు ఒకే ఇల్లు. ఒకవేళ కల్వకుంట్ల కవితని కేసీఆర్ మళ్ళీ దగ్గర తీస్తే హరీష్ రావు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉండదా? పార్టీ పరంగా అయితే దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వాళ్ళు దూరం అయితే పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఏముండదండి సరే, మీరు ఒకటి హరీష్ రావు పార్టీ నుండి వెళ్తే బీఆర్ఎస్కి నష్టం ఏమి ఉండదా? పార్టీకి అంత పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదండి. స్టిల్ ఐ సే దట్ ఓకే, బీఆర్ఎస్ మీన్స్ నాట్ హరీష్ రావు గారు, నాట్ జగదీశ్వర్ రెడ్డి, నాట్ కేటీఆర్ గారు. బీఆర్ఎస్ మీన్స్ కేసీఆర్ గారు, అంతే సింపుల్. ఓకే, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆఫ్టర్ 10 years 20 years 30 years అన్నా సరే. అంటే బీఆర్ఎస్లో హరీష్ రావు ఉన్నా లేకున్నా ఒకటే. ఆ రోజు డెత్ బెడ్ వరకు వెళ్ళింది వీళ్ళు ఎవరు కాదు సార్ తెలంగాణ కోసం, ఓన్లీ కేసీఆర్ గారు. ఓకే, సింపుల్. పబ్లిక్ మైండ్లో ఇప్పటికీ కూడా అదే ఉంది. ఇప్పుడు ఎవరన్నా మీరే అంటున్నారు కదా, బీఆర్ఎస్లోంచి హరీష్ రావు గారు బయటికి వెళ్తే అంటే ఇతను అందులోంచి బయటికి వెళ్ళాలి తప్ప ఇతను వెళ్ళిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళిపోదు, రైట్? ఫైనల్గా అయితే కేసీఆర్కి నష్టం ఏం లేదంటారు. ఏముండదండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. 100% ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం అన్న. ఓకే, చూసురా, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ హవా ఉండబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే కేసు విషయంలో నిజంగానే కేసీఆర్ తప్పు చేసినట్లు తేలితే మాత్రం తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ను ఒక ద్రోహిగా చూసే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం రాజకీయ సమాధి అయిపోతుందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు క్లియర్గా అనేక విషయాలపైన చర్చించారు. మరిన్ని అంశాలపై మరోసారి మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.